ఇగో గిట్ల కట్టెల బొట్టలు కొట్టుకొని బతుకుతున్నాం. అంతేనా? అంతే. ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మంచిగా ఉన్నది. మంచిగా చేస్తుండా? మంచిగా అన్ని చేస్తున్నాడు. పథకాలు ఇచ్చిండా? మొత్తం వచ్చినాయి. మొత్తం వచ్చినాయా? మొత్తం. మరి ఎందుకు తిరుగుతురు వచ్చినాక? ఎవరు చెప్పు నాయనా. మొత్తం వచ్చినాయి అంటున్నా, మరి ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఎందుకు? ఆ పని మాట లేక తిట్టుడు. ఈయన మొత్తం ఇచ్చాడు లేకుండా ఇన్ని హామీలు పెట్టాడు కదా, అన్ని అమల్లో పెట్టేసాడు. బంగారం 4,000 పింఛన్లు 11,000 తీసేసిన. బంగారం తీసేసిన ఆయన పెట్టింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పెట్టింది. రేవంత్ రెడ్డి పెట్టింది. పింఛన్ 4,000 వస్తుందా? 11,000 వస్తుంది. 11,000? 4,000 కానీ నాకు 11,000 ఇస్తాడు. నా దోస్తు. నీ దోస్తా రేవంత్ రెడ్డి? మనకి ఒక్కని 11,000 ఇస్తాడు. రైతు భరోసా ఇచ్చిండు 6,000 మొత్తం వచ్చినాయి. మొత్తం అంత ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఏం లేవు. భాగ్యం లేదు. ప్రభుత్వం భాగ్యం లేదు. అన్ని ఇచ్చేసింది. అందరు ఇచ్చాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయిపోయినాయి. 90 రోజులలో అయిపోయినాయి. 90 రోజులు అయిపోయినాయి. మరి మంచిగా ఉంది కానీ ప్రభుత్వం మరి ఎందుకు తిడుతున్నారు? ఎవరు తిట్టిన వాళ్ళు? మేము తిడుతున్నాం, మాట్లాడుతున్నాము, మంచోడు అంటున్నాము. అంతేనా? నిజంగా మార్పు రావాలని గెలిపించుకురు మరి మార్చాడుగా మొత్తం. మంచిగుందా మార్పు? మంచిగా ఉంది. మరి నీకు వస్తున్నాయి అంటారు, ఆయనకు వస్తలేవు అంటాడు. మరి ఏమో మనకు ఇస్తలేమో. నాకైతే 11,000 వస్తున్నాయి. 11,000 మరి అందరు 2,000 ఇస్తారు అంటారు. నాకైతే 11,000 వస్తున్నాయి. రేవంత్ రెడ్డి దోస్తానా? దోస్తాను. చుట్టరికమ్మకు ఇద్దరికి సుట్టరికమా? అంతే అంటావు. ఎట్లుంది మరి మీ సుట్టరికం మీ దోస్తాను? ఇక మంచిగా చేస్తున్నాడు. గట్లగా ఇంకా 2 ఏళ్ళు చేస్తాడు తర్వాత అంతే. అప్పు పుడతలేదంట ముఖ్యమంత్రి. దొంగ లెక్క చూస్తారు అంటుండు ప్రభుత్వం అని చెప్పి ఎత్తుకపోయేట లెక్క చూస్తారు. మరి ఎత్తుకపోయినాడు అంటారు. దొంగనాడు కదా కదా అంతే అంటావు. అంతే. సో ఇప్పుడు నిజం చెప్పే మరి ఏంది జరుగుతుంది? 6 గ్యారెంటీలు అన్నారు, ఇవన్నీ అన్ని అమలు అయిపోయినాయి, మొత్తం వచ్చినాయి. అంతే అంటావు. అంతే. ఆల్రెడీ ఏంది అన్ని ఆయన అన్ని వచ్చినాయి అంటుండు. వాళ్ళు ఏం చేశారంటే అధికారం కావాలని అలవిగానే హామీలు ఇచ్చారు. అధికారం రావాలని ఎన్నో చెప్పారు. అవతలలో అంటుంటే వాళ్ళ మీద ఇంకా 2 ఎక్కువ అనాలి. మనకు అధికారం కావాలి ఆ స్వార్థంతో చెప్పారు. రాష్ట్రము అప్పులేముంది, ఆమ్దాని ఏముంది అనేది మొదలు తెలియలేదు కదా. అధికారంలోకి వచ్చినాక చూస్తే అన్ని చేసి పెట్టిన అప్పులు ఉన్నాయి. ఆ అప్పులకు మిత్తులు కడుతున్నా అంటుండు. అది కావచ్చు, ఇంతకుముందు చేసిన ఆయన కూడా చేయొచ్చు కొంత అప్పులు, దానికి మిత్రులు కడుతుండొచ్చు. వీళ్ళు అవి ఇవి ఎక్కువైపోయినాయి. వీళ్ళు అర్థం లేకుండా ఇచ్చారు హామీలు. అధికారం కావాలని అర్థం లేకుండా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే వీళ్ళతో అవడం లేదు. అంతే. ఇప్పుడు రైతు బంధు వేసిండు, 2 ఎకరాలు 3 ఎకరాల వేసిండు. అందరికి వేయాలంటే అయితే మాటలు చెప్పిండ్రు, అవడం లేదు వాళ్ళతోని. మరి 2 లక్షల పైన కూడా రుణమాఫీ చేస్తాం మేము. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవ్వరు కాలేదు. 1,00,000 దాటి ఎవ్వరు కాలేదు. 2 లక్షలు చేస్తామన్నారు, కాలేదు. 50,000 60,000 1,00,000 ఉన్న వరకు చేసిండు, అంతేగాని 2 లక్షలు ఎవరు కాలేదు. ఎవరు కాలేదు. ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టున్నాయి. అప్పు ఇస్తలేరు, దొంగ లెక్క చూస్తారు అంటాడు ముఖ్యమంత్రి. ఏ హామీలు ఇవ్వడము, ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ అర్థం లేకుండా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయకూడదు. ఏంటంటే అధికార ఆశతోని హామీలు ఇచ్చారు వాళ్ళు. ప్రజలకు ఎవరం చెప్తే మాకే ఓట్లు పడాలంటే ఇంకా 4 మాటలు ఎక్కువ చెప్పాలి. అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పాలి. చెప్పారు, చేశాడు కదా. ప్రజలకు ఏం తెలుసు? అరే వాళ్ళు 2 రూపాయలు అంటే వీళ్ళు 2 లక్షలు మాపి అంటారు. రైతు బంధు వాళ్ళు 5,000 ఇస్తే వీళ్ళు 7,000 అంటున్నారు. ఎక్కువ సరే మన ఆశతో ఓట్లు వేసారు జనాలు. వాళ్ళతోని ఆడ ప్రయోజనము లేదు, అవ్వట్లేదు. లేనిది ఏం చేస్తాడు ఆయన కూడా. ముందే చూసుకోవాలి అప్పు ఇచ్చే ముందే. మరి అధికారం ఇప్పుడు పెద్దతనం చేసిన వాళ్ళదే ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో తండ్రి పెద్దతనం చేస్తున్నాడు, ఓ కొడుకు అనుకున్నాడు, మా నాన్న ఏం చేస్తుండే, మా నాన్న కంటే అది చేస్తా ఇది చేస్తా. అప్పుడు బాధ్యత లేదు. బాధ్యత లేనప్పుడు ఎన్నో మాటలు మాట్లాడిండు. జీతగాళ్ళకు అన్నాడు, అరే మా నాయన 50,000 ఇస్తుండే, నేను నీకు 1,00,000 ఇస్తారా అన్నాడు. ఆ జీతగానికి అన్నాడు, ఏమో కూలి 20 ఇస్తున్నాడు, నేను 50 ఇస్తాను. అది అప్పుడు బాధ్యత లేకుండా.
బాధ్యత పైబడే వరకు అప్పు ఆమ్దానాలు చూసుకుంటే వాళ్ళకు అర్థమైపోయింది, ఏం చేయలేని పరిస్థితి. 20 ఇచ్చా కూడా 10 ఇస్తుడా మరి లేదు, ఉన్నదాన్నే చదువుతున్నాడు. ఇప్పుడు అప్పుకోతే మొదలు తెచ్చుకున్న అప్పు కాడ ఆడ పోయి, ఇప్పుడు మేము సంసారం అందరం చేస్తున్నాం, మొదలు ₹1,00,000 అప్పు తెచ్చుకుంటే అవి మిత్తి కడితేనే మళ్ళీ అప్పు ఇచ్చినోడు ఇస్తాడు. మరి ఇవి మొదలు కట్టడానికైనా లేవు, మళ్ళీ పోతే వాడు మిత్తి ఎట్లా మళ్ళీ అట్లా ఎప్పిస్తాడు. మరి ఎలా కొడతాడు? మరి దొంగలేక చూస్తారంటే గదే దొంగలేక చూడడం. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిది కూడా తప్పు కాదు, వాళ్ళకి అధికారం కావాలని చెప్పేసి అలవిగాని హామీలు ఇచ్చిర్రు, వాళ్ళతో చేయడం అవ్వట్లేదు. ప్రజలు మోసపోయినట్టే. వాళ్ళు కూడా రేపు కూడా ఏ రాజకీయ నాయకులు అయినా కానీ అలవిగాని హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అయ్యే వరకే మీరు హామీలు ఇవ్వాలి. అన్ని ఫ్రీ అంటే అన్ని ఫ్రీలు చెప్పుకుంటూ పోతే మరి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఒక తండ్రి ఏం కష్టం చేయకపోతే నువ్వు ఇంట్లో కూర్చొని నేను తెచ్చి పెడతా అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఎక్కడ నువ్వు అప్పు తీసుకొస్తాడు, నడుపుతాడు. మరి అప్పు ఎవడు కట్టాలి? మరి అది మనకే బాధ్యత అవుతుంది. ఇప్పుడు కష్టం చేసుకొని బతికేటానికి కష్టం చేసుకొని బతుకమనాలి. కొంత సాయం చేస్తే బాగుంటుంది, కానీ మొత్తం నేను అన్ని ఫ్రీ పెడతా అంటే గిట్లా అవుతుంది ప్రభుత్వం. ప్రజలు సోమరిపోతులు అయిపోతారు ఇస్తామని చెప్తే. కష్టం చేసుకుంటే ఒక ఆధారం చూపించాలి, ఒక పని చేసుకుంటే ఒక యంత్రం ఇప్పించాలి, దానికి సబ్సిడీ పెట్టాలి, దాని మీద చేసుకొని బతకమని అట్లాంటి పనులు చేయాలి. అన్ని ఫ్రీ ఇస్తా అంటే ఎక్కడ గెలుస్తారు? ఫ్రీ ఇవ్వడం కరెక్ట్. ఇది ఇప్పుడు సీఎంది కూడా తప్పు కాదు, వాళ్ళకు ఎంత ఆమ్దాని ఉందనేది ఏం తెలియలేదు, అధికారం కావాలని చెప్పేసి మాటలు చెప్పారు. ఆడొచ్చి చూసుకునేసరికి లేదు, అంత బడ్జెట్ లేదు కాబట్టి ఉన్నదాన్నే సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏవి ఇవ్వకపోయినా, పెన్షన్లు ఇవ్వకపోయినా ఉన్న పెన్షన్లు అయినా కంటిన్యూ ఇవ్వాలి కదా, పెంచుతామన్నారు. అక్కడ లేదు కాబట్టి ఉన్న పెన్షన్లు కూడా టైంకి ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు కూడా టైంకి ఇవ్వలేకపోతున్నారు. లేదు, ఆడ బడ్జెట్ లేదు. ఇప్పుడు ఏదో చేద్దాం ఏమో చేద్దామా ఆలోచన అనుకుంటారు. గవర్నమెంట్ హాస్టల్ ఎక్కడన్నా ఉంటే వాటిని అమ్ముదామా చేద్దామా అంటే ప్రతిపక్షాలు ఒప్పుకోరు. అన్ని సమస్యలు ఉంటాయి. చేస్తామంటారు, కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు? అన్నీ చేయలేరు. ఇంత గొప్ప ఇప్పుడు ఎవరైనా కానీ నేను చేసినానే అంటారా, చేయలేనని తప్పు ఒప్పుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనంటే ఆడేమన్నాడు, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, అవి తీసి ప్రజలకు పంచుతా అనుకున్నా, ఆడ చూస్తే ఏం లేవు అంటున్నాడు. కుండపోగులు ఉన్నాయి, ఏం లేవు. మరి లేనప్పుడు ఏం చేస్తాడు?